నజీర్ భాయ్ ఇచ్చేసండి ఈయనకిచ్చి వాడే ఉండాల్సిన వాడే యాక్టర్ వాడు కూర్చో నేను ఆడే పాడేదా అందరికీ నమస్కారాలు. ఈ రోజున మన కావలి నియోజకవర్గం నుండి అల్లూరు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులతో వచ్చేటువంటి వేసవిని దృష్టిలో పెట్టుకుని పంచాయతీ సర్పంచుల యొక్క పదవి కాలం పూర్తయిన తర్వాత గ్రామాలలో ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ల యొక్క వ్యవస్థ ప్రారంభమవుతున్నటువంటి వేళ అధికారులందరితో కూడా చర్చించి రాబోయేటువంటి వేసవిని ప్రజలు దాహతను తీర్చే మంచినీటి సౌకర్యాలు, వీధి దీపాలు, గ్రామీణ వ్యవస్థలు మొదలుకొని అల్లూరు పట్టణంలోని పారిశుధ్యం వీటన్నిటి మీద ఈరోజు రివ్యూ కార్యక్రమం చేయాలి. గతంలో సర్పంచుల టైంలో చేసినటువంటి పనులు ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉన్న వాటన్నింటినీ పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ రోజున అధికారులతో చర్చించడం జరిగింది. అదేవిధంగా వచ్చేటువంటి వేసవిని దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ పరమైనటువంటి సమస్యలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి నోషణ ఖాతాలు, 22A కింద ఉన్నటువంటి వాటిని తొలగించేటువంటి విషయం మీద ఎంఆర్ఓతోనూ ఆర్డబ్ల్యూఎస్ వారితో అన్ని ప్రాంతాలకి మంచినీటి సౌకర్యాలు ఎక్కడ వైఫల్యం చెందుతున్నామో వాటిని ఎలా రిస్టోర్ చేయాలో కూడా చర్చించడం జరిగింది. ఆర్ఎండి పరంగా ఈ రోజున పురిని ఇందుపూరు మీదుగా వెస్ట్ గోగులపల్లి వరకు ఈరోజు 3 కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బి నిధులు వెచ్చించడం జరిగింది. అదేవిధంగా పైడేరు నుంచి అల్లూరు వరకు కూడా రోడ్డు వేయడానికి 2,40,00,000 రూపాయలు మంజూరు చేసి టెండర్లు పూర్తయినాయి. వాటన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసి అల్లూరు ప్రజానీకానికి ఎటువంటి అసౌకర్యంగా జరగకుండా ఉండే విధంగా అధికారులతో రివ్యూ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆర్ఎండ్బి అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా పురి నుంచి కొత్తపాలెం వరకు ఉన్నటువంటి రోడ్డుకి 2,64,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించున్నాం. దాన్ని కూడా రివ్యూ చేసి అతి తొందరలో దాన్ని కూడా ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా రైతులందరూ కూడా మొదటి పంటలు బాగా పండించుకున్నారు. గిట్టుబాటు ధరని అందరూ కూడా పొందారు. అందరూ కూడా ఈ రోజున మళ్ళీ రెండో కారు వేయడానికి రైతాంగం అంతా కూడా ఉత్సాహంగా ఉంది. రైతాంగంలో కొన్ని అపోహలు ఉన్నాయి. రాబోయే కాలంలో యుద్ధం జరిగినటువంటి వేళ యూరియా కొరత ఉంటుందనేటువంటి ఒక అపోహ ఉంది. ఈ సందర్భంగా అగ్రికల్చర్ అధికారులతోనూ నీటిపారుదల శాఖ అధికారులతో కూడా చర్చించడం జరిగింది. ఈరోజు సోమశిల డ్యాంలో 63 టీఎంసీలు వాటర్ ఉంది. రేపు 4వ తేదీ నుంచి కూడా ఈ రోజున అన్ని ప్రాంతాలకి నిన్నటి మొదటి కారుకి 25,600 ఎకరాలకు అల్లూరు ప్రాంతంలో నీళ్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో రెండో కారు వేయడానికి కొంతమంది సంసిద్ధం లేకపోతే సుమారు 18,000 ఎకరాల వరకు నీళ్లు ఇవ్వడానికి మేము ఈ రోజున అధికారులతో చర్చించి ఈ ప్రాంతంలో ఎవరైతే ముందుకొచ్చే వరి వేసుకుంటారో అందరూ కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా నాంది పలికాం. అయితే మొదటి కారు పూర్తయింది, రెండో కారు పూర్తయ్యే వేళ
ఈ ప్రాంతం అంతా కూడా ఇసుకపార నేల అయినందువల్ల ఈ సిల్టప్ అయిపోయి కాలువలన్నీ బూడిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు కలెక్టర్ గారి చేత ఎఫ్డిఆర్ కింద ఈ రోజున రెగ్యులర్ కింద అల్లూరు చెరువు కింద 5,34,00,000 రూపాయలతో ఈ చెరువులన్నీ కాలువలన్నీ మరమ్మతులు చేసి రైతాంగం ఎక్కడ కూడా నీళ్లు పారించుకోవడంలో ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు 5,34,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయించి ఈ రోజున అందరికి కూడా ఇచ్చి రేపటి నుంచి వర్కులు ప్రారంభించమని చెప్పి వాటర్ యూజర్స్ అసోసియేషన్తో కూడా ఈరోజు చర్చించడం జరిగింది. అదేవిధంగా అల్లూరు ప్రాంతంలో పైనుంచి వచ్చినటువంటి వర్షాలు సముద్రానికి దగ్గరగా ఉన్నందువల్ల విస్తారంగా వర్షాలు డ్యాముల్లో నీళ్లు వచ్చినప్పుడు మన ప్రాంతం అంతా కూడా మునకదేలేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటు స్వాంప్ ఏరియాలో కానీ పైడేరు ఏరియాలో కూడా మునకదేలి మనకు జరిగినటువంటి వర్షాలకి సైక్లోన్లకి కూడా కొన్ని బ్రీచ్ అయి ఉంటే ఈరోజు 6,35,00,000 రూపాయల డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఈ రోజును ఆధునీకరించేందుకు 6,35,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. దాదాపు ఈరోజు 12 కోట్ల రూపాయలతో అల్లూరు మండలంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను కావచ్చు, రెగ్యులర్ ఇరిగేషన్ వ్యవస్థను కానీ మోడరేట్ చేసి ఎక్కడ రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఇరిగేషన్ అధికారులు అందరితో కూడా చర్చించడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా అల్లూరు మండలంలో ఉన్న అప్రస్తుతమైనటువంటి సమస్యలను పరిష్కరించే దిశలో